ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. Those who honor me I will honor, but those who despise me will be disdained. 1 Samuel chapter 2 verse 30. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఎవరైతే ఒప్పుకొని ఆయన్ను గణపరుస్తారో వారు వారి జీవితంలో గొప్ప స్థానములో ఖచ్చితంగా ఉంటారు. ఎవరైతే దేవుని మాటను ఎత్తడానికి కూడా ఆలోచిస్తూ జీవిస్తుంటారో వారి జీవితంలో వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఒకవేళ డబ్బులు ఆస్తులు సంపాదించొచ్చేమో గాని వారికి గౌరవం ఉండదు. వారికి సమాజంలో అవమానమే కలుగుతుంది, తృణీకరింపబడతారు. ఈ రోజున యేసయ్య నా దేవుడని మాట్లాడుటకు చెప్పుటకు కొందరు సిగ్గుపడుతుంటారు. దేవుని వాక్యమును మొయ్యడానికి, చేతిలో పట్టుకోవడానికి వారికి ఏదో పరువు పోయినట్లు ఉంటుంది. అప్పుడు వారి జీవితంలో వారు తృణీకారమును తప్పక చూస్తారు. ఎవరి కోసమైతే దేవుణ్ణి కాదు అనుకున్నారో, ఎవరి కోసమైతే దేవునికి గౌరవం ఇవ్వడం లేదో వారే వారిని మోసం చేసే రోజు వస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు బాగానే ప్రార్థనలు చేస్తారు, నాకంటే గొప్ప భక్తిపరుడు లేడు అని అంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు యేసయ్యకి అసలు ఏ సంబంధం లేదు అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఏంటండి అంటే, కనపడ్డ వారందరికీ దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి నమ్ముకో అని చెప్పడం కాదు. మనము మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుణ్ణి కనబరచాలి. మనము దేవుని బిడ్డలము అని నలుగురికి తెలిసేలా మన జీవితం ఉండాలి. మన యొక్క వస్త్రధారణ కావచ్చు, మనము మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మన యొక్క జీవన విధానం కావచ్చు, దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. కానీ దేవుణ్ణి అవమానపరిచేదిగా అస్సలుండొద్దు. ఎవరైనా మనల్ని చూస్తే వీళ్ళు నిజమైన క్రైస్తవులు అనాలి గాని వీళ్ళేం క్రైస్తవులు అని మనల్ని బట్టి మాట్లాడవద్దు. అనగా ఈ లోకంలో ఒక మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదండి, మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనము దేవుణ్ణి కలిగి ఉండాలి, ఆయన్ని మోయాలి. అనగా ఈ లోకంలో మనం చూస్తే చాలా మంది వారు జాబ్ చేస్తున్న కంపెనీని గురించి గొప్పగా చెప్తారు, లేదా నేను ఈ పని చేస్తున్నాను అని గర్వంగా చెప్పుకుంటారు. వారు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే వారి దృష్టిలో వారికి విలువ అనిపిస్తుందో దానినే వారు మాట్లాడతారు. కుమారుడు గొప్పగా ఉన్నాడు అంటే తల్లిదండ్రులు ఎంత గొప్పగా మాట్లాడతారో కదండి. అలాగే మనము మన దేవుణ్ణి గురించి గొప్పగా మాట్లాడాలి. ఆయన మన జీవితంలో చేసిన కార్యములను మనం చెప్పడానికి అస్సలు సిగ్గుపడొద్దు. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేము. ఆయన ఇచ్చింది ఈ జీవితం, ఆయన ఇచ్చిందే ఈ కుటుంబం, ఆయన ద్వారా వచ్చిన వారే బంధువులైనా స్నేహితులైనా ఆయన ఉండడం వల్లనే వీరందరూ నీతో ఉన్నారు, నీ చుట్టూ ఉన్నారు. ఒకవేళ దేవుని ద్వారా నీవు ఆశీర్వదింపబడకపోయి ఉంటే, ఒకవేళ భయంకరమైన ప్రమాదములో నుండి రక్షింపబడకపోయి ఉంటే, ఒకవేళ నీకున్న బలహీనత నుండి అనారోగ్యము నుండి నీవు స్వస్థత పొందకపోయి ఉంటే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకో. వీళ్ళెవ్వరూ ఉండరు. ఎవరి కోసమైతే నీవు దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నావో వారు నీతో ఉండరు, వారిని నీవు చూడలేవు. యేసయ్య గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు అందరూ కూడా ఆ మార్గములో బట్టలను పరుస్తూ వస్తున్నారు. అందరూ గాడిదను కూడా స్పెషల్ గా చూశారు. దానికి ఆ ఘనత ఎలా వచ్చిందండి? యేసయ్యను మోయడం వల్లనే కదా. ఆ గాడిద లేదు, నేను యేసయ్యను ఎక్కించుకోను, మొయ్యను, నాకు సిగ్గు అంటే దానికి ఆ ఘనత రాకపోయేది. యేసయ్య దిగిపోయాక కూడా
మిగతా గాడిదలు దానికి ఎంతగా విలువ ఇచ్చి ఉండొచ్చో కదండి. ఈ రోజున దేవుని పరిశుద్ధమైనటువంటి మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లేకుండా నీవు లేవు. ఆయనను ఘనపరిచే విషయంలో, ఆయనను ఒప్పుకునే విషయంలో, ఆయన సేవకు నీవు సహాయము చేసే విషయంలో సిగ్గుపడొద్దు. అల్పమైనవి దేవునికి కేటాయించవద్దు, ఘనమైనవే దేవునికి ఇవ్వాలి. నీవు ఎక్కడున్నా నా యేసయ్యను బట్టే నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలగాలి. అంతేగాని నేను దేవుణ్ణి తృణీకరించి జీవించేస్తాను అంటే బహుశా నీవు జీవిస్తావేమో గాని ఆ జీవితానికి విలువ ఉండదు. ఆ జీవితం ఉపయోగం లేనిది. నీవు ఈ లోకంలో అభివృద్ధి చెందాలి, నీకు ఘనత రావాలి అని నువ్వు ఆశపడితే నీవు చేయాల్సింది చాలా సింపుల్. ప్రతి విషయంలో, ప్రతి చోట నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా దేవుణ్ణి ఘనపరచు. నిన్ను తృణీకరించిన వారే నిన్ను ఘనపరిచేలా దేవుడు చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది అంతమును ఎరిగిన ప్రభువా, మీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. అయా నీవు లేకుండా మేము లేము ప్రభా. అయా నీవిచ్చిన కుటుంబం, నీవిచ్చిన జీవితం, నీవిచ్చిన ఆశీర్వాదం, నీవిచ్చిన ఉద్యోగం, అయా ఇవన్నీ కూడా నీవిచ్చినవే. నీవిచ్చిన బంధువులు, నీవిచ్చిన స్నేహితులు, అయా నీవు ఉండబట్టే తండ్రి నేను బ్రతుకుతున్నాను ప్రభా. నీవు నా పైన చూపినటువంటి కృపను బట్టే మేము ఇంకా జీవిస్తున్నాము తండ్రి. అవునయ్యా, నిన్ను ఘనపరిచే విషయంలో మేము సిగ్గుపడకూడదని, అయా మిమ్మల్ని ఘనపరుచువారిని మీరు ఘనపరుస్తారని, మిమ్మల్ని తృణీకరించువారు తృణీకారమొందుదురని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని సరిచేశారు, బలపరిచారు, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు కోట్లాది కోట్ల వందనములయ్యా, స్తోత్రములు. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయండి. వారికి తండ్రి శక్తిని, సామర్థ్యాన్ని మీరు దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. అప్పుల భారాలన్నిటి నుండి వారిని మీరు లేవనెత్తండి. అదే విధంగా కుటుంబాలలో ఉన్న ఆ గలిబిలిని, ఆ యొక్క తండ్రి మనస్పర్ధలను, ఆ యొక్క సమాధానము లేనటువంటి స్థితిని తీసివేసి తండ్రి సమృద్ధికరమైనటువంటి కుటుంబముగా, అయా ప్రేమ కలిగిన కుటుంబముగా కుటుంబాన్ని మీరు లేవనెత్తండి. భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించండి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మంచి చదువులు చదువుకోవడానికి కృపను అనుగ్రహించండి. అయా ముఖ్యంగా యవ్వన బిడ్డలు ప్రభా, యవ్వన వయసులో పాపానికి ఎడిక్ట్ అయిపోయి, చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి, ఆ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి, గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి వారి జీవితాన్ని పతనం చేసుకుంటుండగా ప్రభువా, అయా బిడ్డలను మీరు తాకండి. మీ దృష్టి వారిపైన ఉంచండి. సంపూర్ణ స్వస్థతను వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయా, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అయా విధవరాల పక్షముగా పోరాడే దేవుడవు తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయా. మీరే వారి అవసరతలన్నిటినీ తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. కోర్టు సమస్యలతో, అయా ల్యాండ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు మీరే తగిన న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాం ప్రభువ. అదే విధంగా నా ప్రభువ, అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క పరిచర్య చేస్తున్నారో వారందరినీ దీవించండి. సంఘాలను విస్తరింప చేయండి. ఎత్తబడే సంఘముగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టండి అయా. మా భారతదేశమును దీవించండి. సమృద్ధి అయా మరి ఆశీర్వాదముతో మా భారతదేశమును నింపండి ప్రభువా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అదే విధంగా నా తండ్రి ఇప్పుడే పుట్టిన బిడ్డలను తండ్రి మీరు దీవించండి. మంచి ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీరు తోడై ఉండమని అయా, వారు పడుతున్న ప్రయాసనంతటికి తగిన ప్రతిఫలమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో
విరిగి నలిగిన హృదయముతో, అయా భారభరితమైనటువంటి ఆత్మతో కృంగిపోయిన ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తమని, ధైర్యపరచమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడు, మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.